కోడిగుడ్లు తిని బోర్ కొడుతుందా? అయితే ఓసారి ఈ ఎగ్స్ ను కూడా ట్రై చేయండి. గుడ్డు అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది కోడి. కానీ కోడి గుడ్డు కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల ఎగ్స్ ఉన్నాయి. ఆయా దేశాల్లో వాటికి మంచి గిరాకీ ఉంటుంది. అలాగే ఆ గుడ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయంటున్నారు నిపుణులు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కోడిగుడ్లలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయని మనకు తెలుసు. మామూలుగా మన దగ్గర ఎక్కువగా కోడిగుడ్లను మాత్రమే ఉపయోగిస్తారు. కానీ పలు దేశాల్లో ఇతర పక్షుల నుంచి వచ్చే గుడ్లను కూడా ఆహారంలో భాగం చేసుకుంటారని మీకు తెలుసా? ఈ క్రమంలో అలాంటి కొన్ని ఎగ్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. ముందుగా బాతుగుడ్లు. బాతుగుడ్డు సైజ్ మామూలు కోడిగుడ్డు లాగానే ఉంటుంది. అయితే బాతుగుడ్డులో పచ్చసను కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే ఈ గుడ్డు పెంకు కొంచెం మందంగా ఉండటం వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఇవి రుచిగా ఉండటంతో పాటుగా సాధారణ గుడ్డు కంటే ఎక్కువ పోషకాలను అందిస్తాయి. ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్ తో పాటు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీనిని బ్రేక్ఫాస్ట్ లో భాగం చేసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు. ఈ బాతుగుడ్లు కొన్ని స్టోర్స్ లతో పాటు ఆన్లైన్ లోనూ లభిస్తున్నాయి. ఇక ఈముగుడ్డు. ఈము పక్షి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనికి ప్రపంచంలోనే రెండో ఎత్తైన పక్షిగా గుర్తింపు ఉంది. ఈముగుడ్లకు అమెరికాలో మంచి డిమాండ్ ఉంటుందట. దీని ఆకారంతో పాటుగా ఇందులో ఉండే పోషకాలే అందుకు కారణం. ఇది చూడటానికి పెద్ద సైజు అవకాడో లాగా ఉంటుంది. ఈముగుడ్డు దాదాపుగా 10 కోడిగుడ్లతో సమానంగా ఉంటుంది. ఈ ఎగ్గును ఎక్కువగా ఆమ్లెట్ చేసుకుని తినడానికి ఇష్టపడతారు. మన దగ్గర కూడా కొన్ని ప్రాంతంలో ఈముగుడ్లు లభిస్తూ ఉంటాయి. అయితే వీటి ధర మాత్రం ఎక్కువగానే ఉంటుంది. గూస్ గుడ్డు. సాధారణ గుడ్డు కంటే గూస్ గుడ్డు రెట్టింపు సైజులో ఉంటుంది. గూస్ పక్షులు బాతుల మాదిరిగానే ఉంటాయి. అయితే వీటి సంఖ్య చాలా తక్కువ. ఒక్క గూస్ పక్షి సంవత్సరానికి 35 నుంచి 40 గుడ్లను మాత్రమే పెడుతుందట. కోడిగుడ్డు కంటే రెట్టింపు పరిణామంలో ఉండే ఈ గుడ్లలో పోషకాలు సుమారు 4 రెట్లు అధికంగా ఉంటాయట. రుచి కూడా అంతే బాగుంటుంది. కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లలో ఈ గుడ్లు లభిస్తున్నాయి. క్వాయిల్ గుడ్డు. క్వాయిల్ ఎగ్స్ ను జపాన్ ప్రజలు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. ఈ గుడ్డు సాధారణ కోడిగుడ్డుతో పోల్చితే చాలా చిన్నదిగా ఉంటుంది. దాదాపు 4 గుడ్లు ఒక్క కోడిగుడ్డుతో సమానంగా ఉంటుంది. ఇందులో ఉండే పోషకాల విషయానికి వస్తే దాదాపు కోడిగుడ్డు లాగానే ఉంటాయి. అయితే దీని పెంకు కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకోసమే వీటిని ఎక్కువసేపు ఉడకబెడుతుంటారు. ఇవి మన దగ్గర కూడా వివిధ ఆన్లైన్ స్టోర్స్ లో ఈ గుడ్లు లభ్యమవుతున్నాయి. సీగల్ ఎగ్స్. యూరోప్ దేశాల్లో సీగల్ ఎగ్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి సంవత్సరంలో 3 నుంచి 4 వారాల పాటు మాత్రమే లభిస్తాయి. అందుకోసమే వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. యూకే లోని 6 ప్రాంతంలో ఇవి ఎక్కువగా దొరుకుతాయట. సీగల్ పక్షుల నుంచి వచ్చే ఈ గుడ్లను సేకరించాలంటే అక్కడ ప్రభుత్వాలతో ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే దీని ధర ఎక్కువగా ఉంటుంది. అయితే ధరకు తగ్గట్టు ఇందులో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆస్ట్రిచ్ పక్షి గుడ్డు. ప్రపంచంలోనే పెద్దదైన పక్షి ఏదంటే వెంటనే గుర్తు వచ్చేది ఆస్ట్రిచ్. ఇది ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో కనిపిస్తుంటుంది. ఈ పక్షి సైజుకు తగ్గట్టే దాని గుడ్డు కూడా ఉంటుంది. ఈ గుడ్డు ఒక్కటి సుమారు 2 కేజీల వరకు ఉంటుంది. ఒక్క ఆస్ట్రిచ్ గుడ్డు దాదాపు 24 కోడిగుడ్లతో సమానం. సాధారణ కోడిగుడ్డుతో పోల్చితే ఇది 20 రెట్లు మందంగా ఉంటుంది. అందుకే ఇది అంత సులభంగా పగలదు. ఇందులో క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి.